సార్ ఏంటి ఈ మధ్యన మీరు దందాలకు ఎక్కువ పాల్పడుతున్నారని లేదా బ్లాక్ మెయిల్ ఎక్కువ చేస్తున్నారని మీ మీద ఒక ఆరోపణ అదేవిధంగా ఎలిగేషన్స్ బాగా వస్తున్నాయి. అసలు ఏంటి సార్ మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్తున్నాయి? మనం ఏదైనా ప్రశ్నించినోడు బ్లాక్ మెయిల్. మీరేమో ప్రశ్నించేవాడిని బ్లాక్ మెయిల్ అంటారు, కానీ మీరు నిజంగానే దందా చేస్తున్నారు, నిజంగానే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అనడానికి మా దగ్గర కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. మెయిన్ రోడ్లో అక్కడ సితారా బార్ ఎదుర్కొంటా కొన్ని డ్రైన్లు ఉన్నాయి. అంటే డ్రైన్లు అంటే వాళ్ళు అక్కడ బుక్ షాప్ పెట్టుకుని అమ్ముకుంటారు. ఆ బుక్ షాప్ దగ్గర లేని డ్రైన్ని మీరు క్రియేట్ చేసి ఆ డ్రైన్స్ కట్టాలి, దీనికి ఖాళీ చేయండి అని చెప్పి వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బకొట్టే విధంగా మీరు వాళ్ళని భయపెట్టారా లేదా? సార్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వబడిన కాన్సెప్ట్ హోటల్లో మీ వల్లే ఆగిపోలేదా? అది నేను క్లియర్గా చెప్పాలంటే దాని మీద ఆర్టీఐ పెట్టి బెదిరిస్తారు, ఆర్టీఐ పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తారు అని అంటున్నారు. ఆర్టీఐ యాక్ట్ అన్నది అంటే ప్రభుత్వ అధికారులు అవినీతి చేస్తున్నట్టేనా మీరు చెప్తున్నమాట? ఎందుకంటే ఒక 15 నుంచి 10 కోట్ల రూపాయలకి ఎంబుక్స్ లేకుండా ఇంజనీరింగ్ లో రికార్డ్ చేశారంటే వర్క్స్. సార్ మీరు లాని గౌరవిస్తారా? తప్పకుండా. మీరు కార్పొరేటర్ గా ఇండిపెండెంట్ ఎక్కారు కదా, ఏ పార్టీలోకి వచ్చారు మీరు తర్వాత? నేను ఇండిపెండెంట్ గా నెగ్గిన తర్వాత టీడీపీలోకి వచ్చాను. తర్వాత ఏ పార్టీలోకి వచ్చారు? తర్వాత వైసీపీకి సపోర్ట్. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు మీరు? ఇప్పుడు తెలుగుదేశం. యాంటీ డిఫెక్షన్ లా మీకు వర్తించదా? ఏంటి సార్ మీ వ్యాపార సంస్థల పైన మీ వ్యాపారం ఇబ్బంది వచ్చేలాగా కొన్ని ఇబ్బందులు చాలా వస్తున్నాయి మీ మీద, చాలా చోట్ల చాలా రకాలుగా వింటాం. అసలు ఏం జరుగుతుంది? అసలు ఏంటి మీ బిజినెస్ అట్లా? సార్ ఇప్పుడు ఏమైందంటే నేను ఒక 50 సంవత్సరాల నుంచి కళ్ళజోళ్ళ వ్యాపారం మీద మా నాన్నగారి టైం నుంచి ఇదే ప్లేస్లో వ్యాపారం చేసుకుంటూ జీవిస్తాను. ఒక మీ వాటిలో ఉన్న ఒక దేవత గుడి విషయంలో, ఉండి విషయంలో మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఆ డబ్బులు మీరు తీసుకుంటున్నారు, అవునా కాదా? దీనికి చాలా క్లారిటీగా చెప్పాలండి, ఎందుకంటే మా వాటిలో చిన్నది. మాజీ కార్పొరేటర్ బల్పూరి రామకృష్ణ పూర్తి ఇంటర్వ్యూ త్వరలో.